సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో బాలకుమారస్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి అభిషేకాలను తిలకించారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో బాలకుమార స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న బాలకుమార స్వామికి అర్చకులు తెల్లవారుజాము నుండి అభిషేకాలు ప్రారంభించారు. భక్తులు తీసుకువచ్చిన పంచామృతాలతో వారి పేర్ల మీద స్వామివారికి అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదుట కూర్చుని అభిషేకాలను తిలకించారు. దాదాపు 3 గంటలకు పైగా ఎంతో వైభవంగా స్వామివారికి అభిషేకాలు జరిగాయి. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరణ చేశారు. అభిషేకాల్లో పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు. ఓం నమ శివాయ నమః. తెనాలిలోని గంగానమ్మపేట పట్టణంలోని గంగానమ్మపేటలోని గంగా పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ బాలకుమార స్వామి వారికి ఉదయం నుండి విశేషమైన అభిషేకాలు, పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. మా స్వామివారికి ఏకారుద్రవారాభిషేకం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనని వివాహం చేసుకున్న రోజు. ఈరోజు స్వామివారిని అభిషేకాలు జరుగుతున్నా కానీ దర్శించి ఆయనకి మీ తోచింది కానీ ఏమైనా సమర్పించి స్వామివారికి సమర్పించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందమని తెలుపుతున్నాము. మళ్ళా ఒక విశేషం అంటే 9:30 ఈ దేవాలయంలో 9:30 10 గంటలకి కళ్యాణం ఈ యొక్క వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము జరుగుతుంది అని మీకు భక్తులు తెలియపరచడం.